రావు. నా ఛానల్ నాయ వస్తాయి, వాని ఛానల్ వాణి వస్తాయి. అసలు అనుకోలే, కానీ బతకలేదా. చాలా మంది అంటారు తమ్ముడు పని కోసమే కదా పోయింది, ఎందుకు ఏడుస్తున్నావు అని. పని కోసమే, కానీ చాలా సంవత్సరాలు అవుతుంది. మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది శివ ఎస్ఎంఎన్ బ్లాగ్స్. ఈ రోజు అయితే సంతోషమైన విషయం ఏంటంటే అసలు అక్కడి నుంచి వచ్చిన వీడియోస్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి అనమాట, తోటలకి. నేనైతే ఉండడానికి వచ్చిందనమాట. నేనైతే చాలా హ్యాపీ. అసలు వెళ్ళిపోయిండు, ఇక పోయిండు అనుకున్నాం, కానీ తిరిగి రావడం అయితే చాలా హ్యాపీ. అందరు ఏమనుకున్నారంటే గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిరా, రాజశేఖర్ అక్కతోటి లొల్లి పెట్టుకున్నావా, శివన్న లొల్లితోటి వెళ్ళిపోయినావా అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఏ లొల్లి లేదు, మంచితనంతో పోయిండు అనమాట. అందరం కలిసి ఉన్నప్పుడే మాట్లాడుకొని ఇంట్లో వెళ్ళిపోయిండు అనమాట. ఇంకొకటి ఏంటంటే అన్ని వీడియోస్ తీస్తారు మీరు, కానీ శివన్న హైదరాబాద్ పోయేది మాత్రం వీడియో మిస్ చేసిర్రు. ఎందుకు తీయలేదు అని చెప్పి ఆ రోజు వీడియో తీసినాం, కానీ సాంగ్ పెట్టినాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అంటే మంజులని వీడియో తీసి పెడితే ఏమన్నారంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందని కామెంట్ పెట్టారు అనమాట. కానీ హైదరాబాద్కి వెళ్తున్నారు, అక్కడ బతకడానికి వెళ్ళిర్రు అని చెప్పి చెప్పలేకపోయినాం. ఎందుకంటే ఆ రోజు నేను కూడా వీడియోలలో కనిపించలే, తమ్ముడు కూడా కనిపించలే, మంజులు ఒక్కతే కనిపించింది. మంజులను కూడా నేను తీసిన వీడియో. అయితే మేము హైదరాబాద్ పోయే రోజు అక్కని మంజులను బస్సు ఎక్కించా, నేనేం బైక్ మీద పోయాను అనమాట. మమ్మల్ని అక్కడ దించి మా చిన్నమ్మల దగ్గర దించి మళ్ళీ అక్క రివర్స్ వచ్చింది అనమాట. బస్కి వెళ్ళినా నేను, మంజుల పిల్లలు, సామాన్లు కొంతవరకు మేమే బస్కి వేసుకొని, ఇంకా ముగ్గురు పిల్లలు కదా, బండి మీద పోతే కొంచెం ఎండ దెబ్బ తాకుతుంది, ఎండలలో పోలేరు పిల్లలు అని చెప్పేసి నేనే తీసుకెళ్ళి హైదరాబాద్లో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇంట్లో కూడా తోలి నిమ్మలంగా ఉండురు అని చెప్పి నేను వెనకకి వచ్చేసిన అనమాట. ఇంతకు మ్యాటర్ ఏంది మరి ఈరోజు? మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేసిండు. నేను హ్యాపీ, కానీ కొద్దిసేపే. కానీ గొడవలతోటి అస్సలు పోలేదండి. అసలు ఎక్కడ చూసినా కానీ ఏమంటారు చెప్పనారా, మనం పోయే ప్రతి ప్లేస్ దగ్గర మన ఇద్దరం పోయేది కదా, సడన్గా ఎవరన్నా అడిగిరని లేనప్పుడు ఎక్కడ పోయినా ఇద్దరం పోయేటోళ్ళం. జంట పక్షులు లెక్క తిరిగేది. జంట పక్షి మిస్ అయితే ఒక్కరు అయిపోతారు కదా, అట్లా అయిపోయిందనమాట. ఎక్కడ పోయినా కానీ ఏడి తమ్ముడు ఒక్కదానివే వస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇలాంటి రోజు వస్తుంది, ఇట్లా వీడియోస్ చేస్తామని అస్సలు అనుకోలేదు. పోవాల్సి వచ్చింది. మన విధి రాత్రులు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఇంకా మనం అనుకున్నది ఎప్పటికీ జరగదు, జరగాల్సింది జరిగిపోతూనే ఉంటుంది. కానీ మంచితనంతో పోయిండు. ఆయన తోటలలో ఏం పనులు లేవన్నమాట. ఆల్రెడీ మామిడి తోట వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. ఇంకా నిమ్మ తోట ఉంటే ఇప్పుడు వర్షాలు పడే టైమే కాబట్టి నీళ్ళు కట్టే పని కూడా ఎక్కువ ఉండదు. ఇంకా నీళ్ళు కట్టుకొని కొన్ని నిమ్మకాయలు తెంపుకొని అమ్మకు బస్కేస్తే వెళ్ళిపోతుంది. ఇంకా పనులు కూడా లేవని చెప్పేసి వెళ్ళిరు అనమాట. అక్కడ బాబాయ్ కొడుకులు ఉంటారు, మా తమ్ముళ్ళు, వాళ్ళతో పాటు తమ్ముడు కూడా వాళ్ళు ఏ పని చేసుకుంటే ఆ పని చేసుకుందామని చెప్పేసి వెళ్ళిండు అనమాట. అసలు ఎక్కడికి వెళ్ళిండు, అక్కడ ఏం వర్క్ చేస్తుండు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాడు. అందరూ చూడండి. తమ్మునికి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. తమ్ముడైతే వచ్చిండని చెప్పినా కదా, అసలు ఎందుకు వచ్చిండంటే చెప్పురా, ఎందుకు వచ్చినావు మరి? ఎందుకంటే అమ్మకు ఫోన్ చేసి రమ్మన్నది. అయితే నైటు గాలిదుమారం బాగా వచ్చిందనమాట. వచ్చి మా ఇంటి మీద పట్ట మొత్తం ఎగిరిపోయింది.
ఇంకా రాత్రి ఏమంటారు కదా గూడు చెల్లా చెదరైపోయినట్టు అయిపోయినాం అనమాట. ఇంట్లో మేము కరెంటు వైర్లన్నీ తెగిపోయినాయి, కరెంటు బోర్డు కూడా ఖరాబ్ అయింది. అట్లా అయ్యేసరికి తమ్ముడు ఒక్క పూట వచ్చి పోరా అని చెప్పి అమ్మ ఫోన్ చేస్తే వచ్చిడనమాట. సాయంత్రం 3 గంటల వరకు అయితే వెళ్ళిపోతా, 3-4 గంటల వరకు అట్లా అనమాట. తమ్ముడు అయితే మంచిగా ఉండాలి, ఇంకా అక్కడ మంచిగా పని దొరకాలి. ఇంకా ఎండాకాలం వెళ్ళిపోతే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి అనుకో, ఇక అమ్ముల వాళ్ళు వస్తే వస్తుండొచ్చు, లేకపోతే అక్కడనే జాయిన్ చేసుకుంటుండొచ్చు. మంచి పని దొరకాలి. మళ్ళీ పని దొరకకుండా వెనుకకు వచ్చే ప్రయత్నం అయితే చెయ్యొద్దు. ఎందుకంటే ఒక అడుగు ముందుకేసినామంటే సాగిపోతూనే ఉండాలి, కానీ మళ్ళీ వెనుకకైతే రావద్దు. అట్లా వచ్చినా కానీ ఇక నవ్వటోళ్ళ ముందర జారిపడ్డట్టు అవుతుంది. పట్నం పోయి కూడా మళ్ళీ వచ్చే ప్రయత్నం చేసిర్రు అని అనుకుంటారు, కానీ మేమే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎట్లా లాస్ వచ్చింది కాబట్టి అక్కడ వీళ్ళు సెట్ అయితే మేము కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంతే, ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. అటు మంజుల కూడా బాధపడుతుంది. నేను ఇంకా నన్ను కూడా అంటుర్రు అంటే మంజుల మాటతోటే పోయిందని. అట్లేం లేదు, ఇంకా తమ్ముడే ఇంకా పోదామన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. పని చేసుకొని బతకడానికి కదా పోయింది, మొత్తానికి మొత్తం కాదు కదా. ఇంకా మంచిగా ఉంటే అక్కడ ఏదైనా పని, మంజుల కూడా ఏదైనా పని దొరికిందనుకో అది కూడా నేను చేయడానికి కూడా సిద్ధమే. నేను కూడా అక్కడికి వెళ్ళి పనులు అయితే చేసుకుంటాం అనమాట. నప్పుడొక పని చేసుకుంటేనే ఇంట్లో వెళ్తుంది కాబట్టి వాళ్ళకు 3 పిల్లలు, నాకు 3 పిల్లలు. కాకపోతే ఏంటంటే ఒకటే బాధ, మాకు తమ్ముడు ఒక ధైర్యం అనుకుంటుండే, ఎక్కడ పోయినా ఇద్దరం కలిసిపోతుండే. కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉండి సడన్గా పోయేసరికి అది ఒక రకమైన బాధ ఉంటుంది. తమ్ముడు వెళ్ళిపోయినందుకు బాధ కాదు, వాడు మంచిగా బతికితే మా కళ్ళ ముందు మంచిదే, కానీ సడన్గా దూరం అయిపోయేసరికి మనిషి కనబడకపోతే గుండె ఒక్కసారి పగిలిపోయినంత పని అవుతుందన్నమాట. పొద్దున్న లేస్తే చెట్టు కిందనైనా ఇంట్లోనైనా అందరం కళ్ళ ముందర కనిపించి అమ్ములు వాళ్ళు ప్రతి క్షణం ఇట్లా నా భుజాల మీదనే ఉంటుండే. అట్లాంటిది సడన్గా ఇట్లా అయిపోయేసరికి, కనబడకపోయేసరికి పిల్లలు ఇంకా అందరూ మా తమ్ముడు భారం అయిపోయింది గుండె. అందుకే ఏడ్చాను అనమాట. ఇట్లా చేస్తాం వీడియోస్, అక్కడ వాణి ఇక్కడ నాయ వస్తాయి అని అనుకో. అందరు కామెంట్ పెట్టేది ఏమనంటే, మీరు ఒక్కరు పెడితే సరిపోదా, ఇన్ని ఛానళ్ళల్లో చూడాలి మీ వీడియోస్ అని. అయిపోయింది, అక్కడ వాని ఛానల్లో వానికి వస్తాయి వీడియోస్, నా ఛానల్లో నాకు వస్తాయి. ఒకటే వీడియో ఎన్ని ఛానళ్ళల్లో పెడతారని కూడా కామెంట్ చేసిర్రు చాలామంది. నీకు ఇప్పుడు అట్లా రావు, నా ఛానల్లో నాయ వస్తాయి, వాని ఛానల్లో వాని వస్తాయి. అసలు అనుకోలే, కానీ బతకలేదా. చాలామంది అంటారు తమ్ముడు పని కోసమే కదా పోయింది, ఎందుకు ఏడుస్తున్నావు అని. పని కోసమే, కానీ చాలా సంవత్సరాలు అవుతుంది, మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. మళ్ళీ మేమందరం కలిసి రోజు రావాలి, మళ్ళీ సంతోషపడే రోజు రావాలని నేను కోరుకుంటున్నా. వస్తుంది, మా తమ్మునికి మంచిగా డబ్బులు వస్తే మళ్ళీ మేమందరం కలిసి ఉండే రోజులు ఖచ్చితంగా వస్తాయి. కానీ నా ప్రతి వీడియో చూడండి, ఒక 4 రోజుల క్రితం వీడియోస్లల్లో ప్రతి వీడియోలలో మా అమ్ముల వాళ్ళే ఉన్నారు. మీరు అసలు ఎవ్వరు కనిపించకపోయినా నేను మా అమ్ములతోటి చిన్న అమ్ములతోటి బాగా తీసుకునేది, దాన్ని తిట్టినట్టు చేసుకుంటా. చాలామంది నేను అట్లా వీడియో చేస్తే కూడా ఎన్ని వీడియోస్ తీసినా బోర్ కొట్టదని చెప్పేది. అట్లాంటి వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. మా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. మామూలు చిట్టి నా ఛానల్లో కనబడ్డదంటే ఖచ్చితంగా మస్తు వ్యూస్ పోతుండే. చిట్టి కోసమే చూస్తున్నాం. చిట్టిని ఈరోజు కనిపించలేదు అక్క అని పెడుతుండే, కానీ ఈరోజు ఆ కామెంట్స్ అన్నీ అయిపోయినాయి.
చిట్టి నా ఛానల్లో కనిపించదు కానీ మళ్ళీ మేమందరం ఒకటై కలుసుకున్న రోజు కనిపిస్తుంది. మా తమ్ముడు మంచిగా డబ్బులు సంపాదించాలి, మంచిగా ఉంటే మళ్ళీ అందరం కలిసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మా తమ్మునికి అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా తమ్ముడిని అందరూ నా తమ్ముని లెక్క అని, మా అన్న లెక్క అని చాలామంది అన్నారు. మా తమ్మునికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, అందుకే 3 ఆడపిల్లలు వచ్చిండే మా దేవుడు. మా తమ్ముడు పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అట్లనే మా తమ్ముని ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి. తమ్ముడు అయితే సాయంత్రం వరకు వెళ్ళిపోతాడు అనమాట. వీడియో స్టార్టింగ్లో ఎంత హ్యాపీగా తీసినో అది కొద్దిసేపే అనమాట. హ్యాపీగా ఉండడం దేవునికి ఇష్టం లేదనుకుంటా. ఫస్ట్ నేను ఒకరోజు నవ్వినంటే నెక్స్ట్ డే ఏడుస్తా. ఎక్కడున్న మా తమ్ముడు మంచిగా ఉండాలని కోరుకుంటా. ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు, ఎందుకంటే అందరూ ఇప్పటివరకు అయితే తమ్ముడు దూరంగా ఉంటుండే అంతే. ఇక ఏడుండా కానీ ఫోన్ మాట్లాడుతుండే అక్క అని కూడా కామెంట్ పెడుతున్నారు. రోజు ఫోన్ మాట్లాడుతున్నాం. ఈ తోటలో ఏ డౌట్ ఉన్నా కానీ మా తమ్మునే అడగాలి. బర్రె కూడా తమ్ముని వాళ్ళది కాబట్టి వానికి అలవాటు, అది ఎట్లుంటుంది ఇంకా అని రోజు ఫోన్ చేస్తాడు. ఇంటి దగ్గర ఏదైనా కానీ తమ్ముడిని అడగాలి. అన్నీ తమ్ముడే చూసుకుని ఇన్ని రోజులు కాబట్టి ఇంకా ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉంటాను నేను. ఇంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, తమ్ముడు ఏ ఊర్లో ఉంటుండని అన్ని డౌట్స్ ఉన్నాయి కదా, కామెంట్ మళ్ళీ పెట్టండి. మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో అయితే తమ్ముడు మరదలు అయితే తీస్తారు. రేపటి నుంచి వీడియోస్ అయితే వస్తాయి. అందరైతే ఇంకా షార్ట్ వీడియోస్ కూడా నిన్న మొన్న పెట్టలేదు కదా, ఇంకా ఈ రోజు నుంచి అయితే షార్ట్ వీడియోస్ కూడా పెడతాడు తమ్ముడు. అందరూ చూసి తమ్ముని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ మరి.